స్టార్టింగ్‌లో మన చర్చ్‌లో అందరూ కూడా అన్నాలు, అక్కాలు క్వైర్‌లో పాటలు పాడుతా ఉంటే నా పని ఏంటంటే ఒక మూలన కూర్చొని ఎవరికీ కనబడకుండా ల్యాప్‌టాప్‌లో లిరిక్స్ వేయడం అండి. మన స్క్రీన్ మీద లిరిక్స్ వేస్తా ఉన్నాం కదండీ! అయితే అప్పుడు అన్న వాళ్ళు పాటలు పాడుతుంటే నేను ఆ లిరిక్స్ పని చేస్తూ ఉండేవాడిని. ఇక్కడున్న సునీల్ అన్నకి, కిరణ్ అన్నకి వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే నేను అలా ఎందుకు చేస్తూ ఉండేవాడినంటే నాకు ఎంతగానో ఆశ పాటలు పాడాలని, దేవుని సన్నిధిలో మైక్ పట్టుకొని ఆరాధించాలని. చిన్నవాడిని కదా! అప్పుడు ఎంతగానో ఆశగా ఉండేది. అయితే నేను ఎందుకు పాడలేకపోయేవాడినంటే నాకు ఎలా పాడాలో తెలీదు, ఏ స్వరంలో పాడాలో తెలీదు. నా గొంతు అస్సలు బాగుండేదే కాదు. నేను పాడితే అది చాలా కామెడీ అయిపోయేది కూడా. నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నా తోటి వారు ఎంతో చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉండేవారు, ఎంతో చక్కగా దేవుని మహింపరుస్తూ ఉండేవారండి. అయితే అదంతా చూసినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, డాడీ వాళ్ళు చెప్తున్నారు కదా, చిన్నప్పుడే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నారు అని డాడీ వాళ్ళు చెప్తున్నారు కదా, దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు కదా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, మరి ఏంటి దేవా నాకు పాడడం కూడా రాదా, అదేంటి దేవా నాలో ఈ యొక్క స్వరాన్ని కూడా నువ్వు ఇవ్వలేదా అని ప్రతిరోజు కూడా ఎంతగానో బాధపడుతూ ప్రార్థిస్తూనే ఉండేవాడిని అండి. అయితే అలా టైం హ్యాస్ పాస్డ్ బై, అలా రోజులు సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. మనందరికీ తెలుసు కదండి, లాక్డౌన్ టైంలో మనకి చర్చ్ రావడానికి అవ్వకపోవడం వల్ల అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెసే జరుగుతూ ఉండేవి. ఇంట్లోంచి లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళం. అయితే లైవ్ ఇస్తున్న సమయంలో ఒకరోజు డాడీ అన్నారు, నాన్న ఈరోజు నువ్వు స్పెషల్ సాంగ్ ఒకటి పాడు అన్నారు, వచ్చేసండి నువ్వు ఒక స్పెషల్ సాంగ్ పాడు అంటే నేను సరే అని చెప్పి ఒప్పేసుకున్నాను. ఐ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మీ, బట్ ఎలాగో ఒప్పేసుకున్నాను. ఆ వారం అంతా నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అస్సలు సెట్ అవ్వట్లేదు. ఫ్రైడే వచ్చింది, టెన్షన్ స్టార్ట్ అయింది. సాటర్డే వచ్చింది, ఇంకా టెన్షన్. సండే ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్ టెన్షన్తో వెళ్ళి డాడీ పేరు పిలవగానే వెళ్ళి మైక్ పట్టుకొని అడ్డదిడ్డంగా పాట పాడేసి వచ్చేసానండి. ఆ పాటను కనుక ఇప్పుడు ప్లే చేస్తే మీరు పడి నవ్వుతారండి, అందుకే ప్లే చేయట్లేదు. అయితే ఈరోజు నవ్వుతున్నాను కానీ ఆ రోజు నిజంగానే ఎంతగానో ఏడ్చానండి. నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకొని ఎంతగానో ఏడ్చాను. ఏంటి దేవా నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా, నాకు పాడడానికి స్వరం కూడా లేదు, నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా, అంతమంది ముందు వాడుకుంటానని చెప్తున్నావా అని ఎంతగానో ఏడ్చానండి. అయితే ఇప్పటికే బాధపడుతున్న నన్ను ఇంకా ఏడిపించాలన్నట్టు కొంతమంది స్నేహితులు ఏం చేశారంటే స్కూల్లో వాళ్ళు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ కట్ చేసి అందరికీ షేర్ చేస్తూ ఇటు చూడండి ఎలా పాడాడు అని అందరూ ముందు నా మీద కామెడీ చేస్తూ ఉండేవారండి. అప్పుడు నా హృదయం ఎంతగానో పగిలిపోయిందండి. అన్ఎక్స్ప్లెయినబుల్, ఆ ఏజ్లో అరౌండ్ 13 ఇయర్స్లో అలా కామెంట్స్ పాస్ చేస్తున్నారంటే నేను ఇప్పుడైతే తట్టుకోగలుగుతున్నాను, కానీ అప్పుడు ఐ కుడెంట్ ఈవెన్